దావోస్లో మూడో రోజు పర్యటిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది తెలంగాణ రైజింగ్ టీం. దావోస్ వేదికగా స్టీల్, విద్యుత్, విమానయాన రంగాల్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 23,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. మూడో రోజులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతో సమావేశమైంది సీఎం బృందం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించారు సీఎం. దావోస్లో మూడో రోజు పర్యటిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది తెలంగాణ రైజింగ్ టీం. దావోస్ వేదికగా స్టీల్, విద్యుత్, విమానయాన రంగాల్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 23,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. మూడో రోజులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతో సమావేశమైంది సీఎం బృందం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించారు సీఎం. సీఎం దావోస్ టూర్ కంపెనీలతో ఎంఓయూలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లో పర్యటన కొనసాగుతుంది. ఇవాళతో పోల్చుకుంటే ఇవాళ మూడో రోజు పర్యటన కొనసాగుతూ ఉన్నది. ఇక నిన్నటి వరకు మనకు చూస్తే దావోస్లో నిన్న 19,500 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టే విధంగా ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అయితే ఇక ఇవాళ మూడో రోజు ఈ పర్యటన కొనసాగుతూ ఉన్నది. వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి బృందం. తర్వాత ఇవాళ కూడా 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఇవాళ ఎంఓయూ కుదుర్చుకున్నారు. దీనివల్ల ఇవాళ జరిగినటువంటి ఒప్పందం వల్లనే దాదాపు 4,000 మందికి ఉపాధి అవకాశం దొరికే అవకాశం ఉంటుంది దీనివల్ల. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇదే తరహాలో వివిధ కంపెనీలతో చర్చలు జరపడం, తర్వాత తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం, దానివల్ల ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం దొరికే అవకాశం ఉంటుంది అనే దాని మీద చర్చించడం. దీనివల్ల ఒకవేళ ఇక్కడ కనుక పెట్టుబడులు పెడితే, హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, తెలంగాణకు ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి, తర్వాత కంపెనీ పెట్టిన ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడితే వాళ్లకు ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దాని మీద వివిధ కంపెనీలతో చర్చలు జరపడము, తర్వాత వాళ్ళతో ఒప్పందాలు కుదిర్చే విధంగానే ఈ 3 రోజుల నుంచి కూడా వరుసగా ఈ సమీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఈసారి గతంతో పోల్చుకుంటే మనకు ఈసారి కొంత భిన్నంగా అయితే ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎప్పుడు చూసినా మనకు దావోస్ వెళ్ళి అక్కడ చర్చలు జరపడం, తర్వాత ఎంఓయూలు కుదుర్చున్న వాటికి అక్కడ సంతకాలు చేసి అక్కడ వీటిని ఒప్పందాలు చేసుకోవడం అనేది జరిగేది. కానీ ఈసారి కొంత భిన్నంగా కొనసాగుతున్నది. ఇక్కడ ఏదైతే మనకు ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారో ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ప్రాధాన్యత ఏంటి, ఇక్కడ ఎన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకున్నారు, ఏ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాయి, అక్కడ ఈ పెట్టుబడులు పెట్టడం వల్ల హైదరాబాద్ లాంటి ఈ ఏరియాలో ఎట్లాంటి టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ టెక్నాలజీ పరంగా అభివృద్ధి పరంగా పోటీ పడే విధంగా ఈ తెలంగాణ ఎట్లా ముందుకెళ్తా ఉన్నది, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, దానికి సంబంధించినటువంటి ఈ తెలంగాణ రైజింగ్ 2047 విజన్కి సంబంధించి ఎట్లా ముందుకెళ్తా ఉన్నాం, దానికి అవసరమైనటువంటి ప్రణాళిక ఎట్లా ఉంది, సో ఎట్లా అది ఏ శాఖకు సంబంధించినటువంటి ప్రణాళిక ఎట్లా ఉన్నది, తర్వాత టెక్నాలజీ పరంగా ఎట్లా ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ఈ ఏదైతే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నోవేటివ్గా, సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మార్కెట్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, తర్వాత కంపెనీలకు ఒక ఉద్యోగి కావాలంటే అక్కడ ఉన్న ఎట్లాంటి స్కిల్స్ అవసరం ఉన్నాయి, ఇట్లా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్కిల్ యూనివర్సిటీ, తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇట్లాంటి ఇక్కడ ఏర్పాటు చేయడం, వాటి గురించి వాటి ప్రాధాన్యతను అక్కడ జరుగుతున్నటువంటి చర్చల్లో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం, ఇట్లా వరుసగా 3 రోజుల నుంచి కూడా ఇదే కొనసాగుతూ ఉన్నది. ఇక ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించడము, తర్వాత ఎంఓయూలు కుదుర్చుకోవడం, తెలంగాణలో ఈ కొత్తగా ఇండస్ట్రీ ఇక్కడ ఏర్పాటు చేస్తే వాటికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు ఏమున్నాయి, దానివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయనే దాని మీదనే ప్రధానంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ మేజర్గా ఇవాళ జరిగినటువంటి ఈ 3వ రోజు పర్యటనలో భాగంగా ఇక భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి అక్కడ ఏమేమి తీసుకురాబోతున్నాము, అక్కడ ఎంత ల్యాండ్ అవైలబిలిటీలో ఉన్నది, దానివల్ల కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీలు కనుక అక్కడ స్థాపిస్తే ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, దాని లక్ష్యం ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ 3వ రోజు పర్యటనలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డితో వెళ్ళినటువంటి బృందము, సో వీళ్ళందరూ కూడా వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ తర్వాత ఆ కంపెనీలతోని ఎంఓయూలు కుదుర్చుకోవడం అనేది వరుసగా 3 రోజుల నుంచి కూడా ఇదే కొనసాగుతూ ఉన్నది. ఇక మేజర్గా ఏదైతే మనకి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు సంబంధించినటువంటి
సదస్సు ఉంటుందో ప్రతి సంవత్సరము జనవరిలో దావోస్లో నిర్వహిస్తారు. ఆ దావోస్లో నిర్వహించినటువంటి సదస్సులో ఎట్లాంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు, సో అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఒప్పందాలు ఏంటి, ఇక ఈ అంశము మేజర్గా ఈ జనవరి నెలలో కొనసాగుతుంది. మరి అక్కడ జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి, అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మళ్ళీ హైదరాబాదులో అలాంటి తరహాలోనే ఒక ఈ ఎకనామిక్ ఫోరంకు సంబంధించినటువంటి సదస్సును ప్రత్యేకంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. దానికి ఆ సదస్సులో వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, తర్వాత ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా దానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. జూలైలో ఈ సంవత్సరమే జూలైలో హైదరాబాద్లో కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు సంబంధించినటువంటి సదస్సును కూడా నిర్వహించబోతున్నారు. ఇందులో మేజర్గా ఈ జనవరి నెలలో దావోస్ పర్యటనలో భాగంగా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు, కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించి ఎంతవరకు వచ్చాయి, సో ఇక్కడ ఎన్ని కంపెనీలు ఈ ఒప్పందాల్లో భాగంగా ఇక్కడ ఎన్ని కంపెనీలు ఏర్పాటు చేశారు, వాటి పురోగతి ఏంటి అనే దాని మీద చర్చించుకునేందుకు జూలైలో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు సంబంధించినటువంటి సదస్సు లాంటివి హైదరాబాద్లో నిర్వహిస్తే అవి వాటి పురోగతిని సమీక్షించుకునే ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి సదస్సును కూడా హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పేసి ఇవాళ 3వ రోజు జరుగుతున్నటువంటి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచనలు చేశారు. ఇట్లా వరుసగా మొదటి రోజు నుంచి కూడా ఇవాళ 3వ రోజు కొనసాగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు, తర్వాత ఇక్కడ ఎక్కువగా కంపెనీలు స్థాపించే విధంగానే ఈ చర్చలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు శ్రవంతి.